సుజ్లాన్ ఎనర్జీ రెవెన్యూ పెరిగింది కానీ చాలా విచిత్రంగా ప్రాఫిట్ తగ్గిపోయింది. ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సుజ్లాన్ ఎనర్జీ. ఇప్పుడు ఈ కంపెనీ 4th క్వార్టర్ రిజల్ట్ రిలీజ్ చేసింది. ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఇన్వెస్టర్స్ షాక్ లో ఉన్నారు. ఎందుకంటే సుజ్లాన్ రెవెన్యూ దాదాపు 45% పెరిగింది, కానీ ప్రాఫిట్ మాత్రం 6% తగ్గిపోయింది. అంటే కంపెనీ సేల్స్ బాగా పెరిగాయి, ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువయ్యాయి, కానీ చివరికి చేతిలో మిగిలిన లాభం మాత్రం తగ్గిపోయింది. రిపోర్ట్స్ ప్రకారం 4th క్వార్టర్ లో సుజ్లాన్ ప్రాఫిట్ 1182 కోట్ల నుంచి 1114 కోట్లకి పడిపోయింది. అయితే రెవెన్యూ మాత్రం 3773 కోట్ల నుంచి 5468 కోట్లకు పెరిగింది. మరి రెవెన్యూ పెరిగితే ప్రాఫిట్ కూడా పెరగాలి కదా. యాక్చువల్లీ అసలు స్టోరీ ఇక్కడే ఉంది. రా మెటీరియల్ కాస్ట్స్, ఎగ్జిక్యూషన్ ఎక్స్పెన్సెస్, ఆపరేషన్ స్పెండింగ్ పెరగడం వల్ల రెవెన్యూ స్ట్రాంగ్ గా ఉన్నా ఫైనల్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం తగ్గిపోతుంది. అయినా ఇది రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ కదా, ఫ్యూచర్ లో మంచి డిమాండ్ ఉంటుందిలే అంటున్నారు కొంతమంది. ఇండియా ఇప్పుడు క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ పెంచుతుంది, విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా పెరుగుతున్నాయి. అందుకే సుజ్లాన్ మీద లాంగ్ టర్మ్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఏదేమైనా రెవెన్యూ ఒకటి ఉంటే సరిపోదు, ప్రాఫిట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్.